నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో మన రాజధాని ఉంది కదా అమరావతి. అమరావతి లోపల ఉన్న స్థలాలు 72 సంస్థలకి కేటాయించారు క్యాబినెట్ వాళ్ళు. దానికి సంబంధించి ఆమోదించడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఆ, జాతీయ రాష్ట్ర సంస్థలకి వాటికి కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సెక్టారు, హెల్త్ డిపార్ట్మెంట్స్, స్పోర్ట్స్, ఇలాగా దేశంలో ఉన్న రకరకాల ఆ, ప్రముఖమైన సంస్థలన్నీ రావడం వల్ల ఏమైందంటే అక్కడ గ్రోత్ పెరుగుద్ది. దాంతోపాటు ఏంటంటే మన సిటీ అనేది రీజనల్ ఆఫీసెస్ కానీ సెంట్రల్ ఆఫీసెస్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మారే ఛాన్స్ ఉంటుంది. ది ల్యాండ్స్లో ఉన్న ప్రతి ల్యాండ్ ఏ ల్యాండ్ ఎప్పటికల్లా తీసుకుంటారు, ఎప్పటికల్లా దాన్ని పని ఫినిష్ చేస్తారు, దానికి రిలేటెడ్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చిన ల్యాండ్కి దానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా కన్స్ట్రక్షన్ చేయకపోయినా దాని విధి విధానాలు రూపొందించి నేను దాన్ని అప్రూవల్ చేశారు. దీనివల్ల కొంత ఫాస్ట్ గ్రోత్ వస్తుంది అని మేము అనుకుంటున్నామని క్యాబినెట్ సమాధానం చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.